రాజధాని అమరావతిలో సొంత ఇంటి వారవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఉండవల్లిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం కోసం E6 రహదారిలో 5.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి నూతన గృహ నిర్మాణానికి రేపు ఉదయం 9 గంటలకు శంకుస్థాపన జరగబోతోంది. SRR కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతోంది. చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 9న సరికొత్త అధ్యాయానికి ప్రారంభం కాబోతోంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాస స్థలానికి అమరావతి రాజధానిలో శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. రేపు ఉదయం 8:30 ఇక్కడ శంకుస్థాపన జరగబోతోంది. ఇది అమరావతిలోని ఈ స్కోర్ క్యాపిటల్ ఏరియాలో మనకి చుట్టుపక్కల చూడొచ్చు. మనకి సమీపంలో చూస్తే ఇటుపక్క విట్ కాలేజ్ ఉంటుంది. దీనికి ఎడమ చేతి వైపున సచివాలయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చాలా సమీపంలో కేవలం 500 మీటర్ల దూరం మాత్రమే ఇక్కడ సచివాలయం ఉంటుంది. అదే సమయంలో కొత్తగా నిర్మిస్తున్న పర్మనెంట్ అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే మిగతా హైకోర్టు భవనాలు లాంటి వాటితో పాటు గవర్నమెంట్ కాంప్లెక్సెస్ కూడా ఇక్కడ సమీపంలో ఉంటాయి. మనం ఒకసారి అటువైపు చూడొచ్చు. మనకి అక్కడ పూర్తిగా వస్తున్న భవనాలు కొన్ని కనిపిస్తుంటాయి. అవన్నీ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన భవనాలు అవి. వీటికి సమీపంలోనే ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 8:30 భూమి పూజ జరగబోతోంది. వాస్తు పూజ, భూమి పూజ, శిలాన్యాస ప్రతిష్ట రేపు జరగబోతున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిగా వచ్చాయి. SRR కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్కు సంబంధించిన సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టబోతోంది. దీనికి దాదాపుగా 18 నెలల నుంచి 24 నెలల సమయం లోపల దీన్ని పూర్తి చేయాలని వీళ్ళు భావిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఒకసారి పూర్తి స్థాయిలో ఇక్కడ అందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం మీద అనేక సంవత్సరాలుగా నెలకొని ఉన్న అనిశ్చితికి రేపు పూర్తిగా అది తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ నివాస స్థలాన్ని ఏర్పరచుకోవడం ద్వారా పూర్తిగా ఈ ప్రాంతంలో రాజధాని అమరావతి మళ్ళీ తిరిగి ట్రాక్ ఎక్కబోతుంది. అలాగే సమయంలో అమరావతి రాజధాని పట్ల ముఖ్యమంత్రి కమిట్మెంట్ కావచ్చు, లేకపోతే మిగతా ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ భూమి అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే మిగతా యాక్టివిటీస్ అన్నీ ఒకసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ప్రాంత రైతులకు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంత డెవలపర్స్కి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటన్నిటికీ ఒక శుభ సూచికగా చెప్పాల్సిన నేపథ్యం. దీంతో పాటు ముఖ్యమంత్రి నివాసం ఒకవేళ రేపు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా ఇప్పటికే అమరావతికి సంబంధించిన టెండర్ వర్క్స్ అన్ని దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. సో ఈ నేపథ్యంలో రేపు ఈ ముఖ్యమంత్రి దీనికి అన్నిటికీ ముందుగా ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తున్నారని చెప్పొచ్చు. ఆ తర్వాత త్వరలోనే ప్రధానమంత్రి కూడా దేశ ప్రధాని కూడా రాబోతున్నారు. సో ఆయన కూడా ఈ ప్రాంతంలో పునర్నిర్మాణ కార్యక్రమాలకి మళ్ళీ తిరిగి పనులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అమరావతి తిరిగి పట్టాలెక్కించేందుకు అవసరమైన మొత్తం సన్నద్ధత అయితే ఇక్కడ పూర్తయింది. రేపు ఉదయం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అలాగే శ్రేయోభిలాషులు, చాలా తక్కువ సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే స్థానిక రైతులకి ఆహ్వానం ఉంటుంది. అలాగే పార్టీ ముఖ్యమైన నాయకులు ఇక్కడికి రాబోతున్నారు. సో రేపు ఉదయం 8:30 ప్రారంభం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రేపు సరికొత్త అధ్యయనానికి రాజధానికి సంబంధించిన కొత్త కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్న పరిస్థితి కనిపిస్తుంది.